శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందర్యై నమః. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 45వ శ్లోకం అమ్మవారి యొక్క అలకలు అంటే ముంగురులు, వంకరలు తిరిగిన ముంగురులు అమ్మవారి యొక్క ముఖం మీద పడి ఆ ముఖ సౌందర్యం మరింతగా శోభిల్లుతోంది. ఆ ధ్యానాన్ని మన చేత స్వామివారు చేయిస్తున్నారు. అరాళై స్వాభావ్య దళికలబస శ్రీవిరలకైః పరీతంతే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దసనరుచి కింజల్కరుచిరే సుగంధౌ మాజ్యంతి స్మరదహన చక్షుర్మధులిహాః. అరాళై స్వాభావ్య వంకర తిరిగిన అంటే సహజంగా ఉంగరాల జుట్టు అని. అలికలబ సశ్రీ విరలకై అంటే ఇక్కడ కొదమ తుమ్మెదల వంటి అమ్మవారి యొక్క ముఖం పైన ఉన్న ఆ కురులను చెప్తూ ఉన్నారు. అంటే తుమ్మెదల యొక్క పిల్లలు, చిన్న తుమ్మెదలు అని కూడా. ఆ ముంగురులని పరీతం చుట్టుకోబడిన అంటే ముఖం పైన వ్యాపించిన అని. తే నీ యొక్క వక్త్రం ముఖం, పంకేరుహ రుచిం కమలం యొక్క సౌందర్యం, సౌభాగ్యం వాటిని పరిహసతి పరిహసించుచున్నది అంటున్నారు. అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం కమలం యొక్క సౌందర్యాన్ని పరిహసిస్తోంది అంటున్నారు. దరస్మేరే చిరునవ్వు కలది అయి, దశన రుచి దంతముల యొక్క కాంతి చేత, కింజల్క రుచిరే దంత కాంతులను కేసరములుగా సూచిస్తూ ఉన్నారు. యస్మిన్ ఏ ముఖమునందైతే ఈ అలకలు అమ్మవారి యొక్క ముంగురులు వాలి ఉన్నాయో ఆ ముంగురులను సాక్షాత్తు శివుడి యొక్క చూపులు అనే తుమ్మెదలుగా చెప్పబడుతూ ఉన్నాయి. ముంగురులను ఇక్కడ తుమ్మెదలు అన్నారు కదా, ఆ తుమ్మెదలు ఏవి అంటే స్వామివారి యొక్క చూపులుగా చెప్తున్నారు. అదే ఇక్కడ స్మరదహన చక్షుర్మధులిహాః అన్నారు. మన్మధుని దహించిన శివుని యొక్క కన్నులనే తుమ్మెదలు అంటున్నారు. స్మరదహన అంటే మన్మధుడిని దహించిన, చక్షుర్మధులిహాః శివుడి యొక్క కన్నులనే తుమ్మెదలు అంటున్నారు. ఇవి ఏం చేస్తున్నాయి అంటే మాద్యంతి ఆనందిస్తున్నాయి. అమ్మవారు అనే ముఖ కమలం, అమ్మవారి యొక్క ముఖ కమలం పైన ఉన్న ఆ మధువుని ఆస్వాదిస్తూ ఉన్నాయి అంటున్నారు. ఈ శ్లోకంలో స్వామివారు అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్ని మన చేత ధ్యానం చేయిస్తున్నారు. అమ్మవారి యొక్క ముంగురులు అలకలను ధ్యానం చేయిస్తూ ఉన్నారు. అమ్మ ముఖం ఒక పద్మమైతే అమ్మ చిరునవ్వు ఆ దంతముల యొక్క కాంతులను కేసరములుగా, మొత్తం మీద అమ్మ యొక్క ముఖ సౌందర్యం, సౌభాగ్యం కమలముల యొక్క సౌందర్యాన్ని, సౌభాగ్యాన్ని పరిహసిస్తోంది అంటున్నారు. అమ్మ ముఖ కమలం పైన వాలిన తుమ్మెదలుగా శివుడి యొక్క చూపులను వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ. స్మరదహన చక్షుర్మధులిహాః అన్నారు. అంటే మన్మధుని దహించిన వాడి యొక్క చూపులు అని. మన్మధుని దహించిన వారెవరు? పరమేశ్వరుడు. మన్మధుని దహించిన వాడు అంటే కోరికను కాల్చినవాడు. అంటే కోరికను కాల్చినవాడు, కోరికలను జయించినవాడు కూడా అమ్మ యొక్క ముఖ సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. అంటే ప్రకృతి యొక్క సౌందర్యం అటువంటిది. అమ్మ అంటే ఎవరు? ప్రకృతి స్వరూపిణి. ఇక్కడ చెప్పొచ్చేదేంటి అంటే నిర్గుణ బ్రహ్మం సహితం ప్రకృతి గుణములను ఆస్వాదిస్తోంది అని చెప్తున్నారు. స్వామి అంటే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. శ్రీమాత్రే నమః.